ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అఖండ ఐశ్వర్యమస్తు. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం ప్రత్యేకంగా కొన్ని పరిశోధనలు చేస్తూ దాదాపుగా 100కి 90% వరకు నేను సరైనటువంటి గణాంకాలు మీకు ఇస్తున్నా. ఒక్కోసారి జీరోగా నేను ఇచ్చిన జీరో ఫలితాలు కనపడుతున్నాయి. అందుకోసం మళ్ళీ నేను కష్టపడుతూ, అంటే గ్రహ సంచారణ చూడడమే, ఇంకోటి ఏం లేదు. కష్టపడడం అంటే నేను ఏదో మూటలు ఎత్తున్నాను కాదండి. కష్టపడుతూ నేను సరైనటువంటి సమాచారాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తూ ఏ గ్రహం వల్ల మనకి లాభం వస్తుంది అని కొన్ని విషయాలు తెలుసుకుంటాను. కాబట్టి ఏదో కంపెనీ పేరు పెట్టి చెప్పడానికి కాదండి. ఆ కంపెనీ దగ్గరటువంటి ప్రావీణ్యత ఒక్కొక్కసారి చేస్తారంటే, నేను ఇప్పుడు రెడ్డి యాప్స్ ఉంది, సో వారి యొక్క సతీష్ రెడ్డి గారి యొక్క పేరును బట్టి కొంత చూసి ఈ షేర్స్ బాగుంటాయి అనేది దాంట్లో కూడా ముందుకు వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అలా కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాను. కనుక నేను ఇచ్చిన సమాచారాన్ని కాకుండా మీరు స్వీయ అనుభవంతో పెద్దల యొక్క సూచనలు ఇవన్నీ కూడా స్వీకరించి అందులో పెట్టుబడి పెట్టవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి. పదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఆ విషయంలో మీరు వెనకడుగు వేస్తున్నారు. దయచేసి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ విషయాన్ని గమనించండి. ఇది విజ్ఞప్తి మీకు. 2వ తేదీ ఫిబ్రవరి నుంచి 6వ తేదీ మధ్యలో 2 to 6 ఈ యొక్క సమయంలో మన యొక్క షేర్ మార్కెట్ ఎలా ఉండబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకున్నా బంగారం ధరలు పెరగడము, డాలర్ సమీక్షలు అవన్నీ చూసుకున్నా, ఐరోపా మార్కెట్లో మన సంతకాలు చేసినా, మన ఇవన్నిటిని ప్రయోజనం తీసుకుంటే 4 రోజులు 3 రోజులు బాగా ఉంది. మన ఆఖరిలో కొద్దిగా డౌన్ఫాల్ అయ్యి సరే మనకి కొంతవరకు స్థిరమైనటువంటి తత్వంలోనే ఉంది. పర్వాలేదు, గత వారంలో పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఈ వారంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, నిఫ్టీ ఎంతవరకు మనం సూచించవచ్చు, సపోర్ట్ లెవెల్ ఏంటి, రెసిస్టెంట్ లెవెల్ ఏంటి అని చూసుకున్నట్టయితే మనకి 26,430 వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. నిఫ్టీ 26,430 వరకు తప్పకుండా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే సపోర్ట్ లెవెల్ ఎంత వరకు ఉండవచ్చు అని అడిగితే 25,910 నుంచి 25,860 మధ్యలో ఈ సపోర్ట్ లెవెల్ మనకు ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే సెన్సెక్స్ ఎలా ఉండబోతుంది, రెసిస్టెన్స్గా చెప్పడానికైతే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను 83,140. ఇది ఖచ్చితంగా అక్కడ నిలబడే అవకాశం ఉంది. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 82,650 అక్కడి నుంచి 81,970 ఈ మధ్యలో 82,650 టాప్ వరకు వెళ్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. 81,970 అనేది చెప్పవచ్చు. బట్ నేను అనుకోవడం రెసిస్టెన్స్ 83,140 దగ్గర మనకి సెన్సెక్స్ తప్పకుండా మనకి స్థిరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు కంగారు పడక్కర్లేదు. ఏ షేర్స్ బాగా ఉన్నాయి అనే విషయం వస్తే, ఫినాన్స్ ప్రకారం వెళ్తే అంటే బ్యాంకుల వైపు వెళ్తే మనకి హెచ్డిఎఫ్సి బాగా ఉంది, రిలయన్స్ బాగానే ఉంది, ఐసిఐసిఐ బాగానే ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకూలంగా ఉంది, ఎస్ బ్యాంక్ బాగా ఉంది, కెనరా బ్యాంక్ కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. పిఎన్బి కాస్త మనకి దిద్దుబాటు చర్యలో ఉందన్న విషయాన్ని గమనించుకోవడం మంచిది. అలాగే మరి ఐటీ షేర్స్ వైపు వెళ్తే ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. ఎల్టీఐ, మైండ్ ట్రీ, అలాగే ఒరాకిల్, విప్రో 3 కూడా నష్టాన్ని సూచించే అవకాశం కనబడుతోంది. ఎంపసిస్ కాస్త మనకి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఫార్మా వైపు వెళ్తే ఎలా ఉందండి అని అడిగితే సన్ ఫార్మా, దివీస్, అలాగే డాక్టర్ రెడ్డీస్ ఈ 3 కూడా మనకి మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇలా గ్లాండ్ ఫార్మా 2 కూడా మీకు నష్టాలు సూచిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అజంతా అండ్ అరోబిందో, అజంతా బాగుంది, అరోబిందో కూడా బాగా ఉంది. బయోకాన్ మనకి నష్టాన్ని సూచిస్తోంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో అనుభవంతో పెట్టుబడి పెట్టండి. అవి కొనొద్దు అన్న ఉద్దేశం కాదు, అన్నీ కూడా మనకి ఆర్థికపరమైనటువంటి ఊతం ఇచ్చేవే. కానీ ఆ రోజున వాడుకున్నటువంటి నామ నక్షత్ర ప్రధానంతో నేను అలా చూస్తున్నాను కాబట్టి ఆ షేర్స్ మనకు కొద్దిగా మందగమనంలో ఉన్నాయి, జాగ్రత్త పడండి. మోటార్ వైపు వచ్చినప్పుడు, ఆటోమొబైల్ వైపు వచ్చినప్పుడు టీవీఎస్ అండ్ మారుతి అండ్ మహీంద్రా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. బజాజ్ ఆటో అనుకూలంగా ఉంది, అశోక్ లేలాండ్ అనుకూలంగానే ఉంటుంది. అలాగే యూనో మహీంద్రా అనేది మనకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఏచర్ మనకి నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. హుండాయ్ కూడా మనకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ టాటా మోటార్స్ మనకి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని మీరు అందులో పెట్టుబడి పెడితే
లాభాన్ని పొందుకోవచ్చును. తప్పకుండా ఈ వారంలో మనకి అనుకూలవంతమైన పాజిటివ్ ఫలితాలు కనబడుతాయి. సెంటిమెంట్గా పాజిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. వార ప్రారంభంలో తప్పకుండా మనకి మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు, ఆర్బీఐ నిర్ణయాలు, కొంత బంగారము ధర యొక్క మనకి దాని యొక్క అంటే ఒక మంచి స్థిరత్వంలో ఉండడం, అలాగే డాలర్ రేటు మనకి కరెక్ట్గా మన యొక్క మారక నిల్వల వల్ల డాలర్ రేటు మన రూపాయి విలువ పెరగడం, దాని మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించండి. బట్ ఏదేమైనా మరి ఈ వారంలో వృషభ రాశికి మరియు మీనరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఆ విషయాన్ని గమనించి వృషభం, మీనరాశుల వారు తగు జాగ్రత్తగా ఉండి అందులో పెట్టుబడి పెట్టకపోతేనే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఇటువంటి ఫలితాలని మీరు విని 10 మందికి షేర్ చేస్తూ, అలాగే మీ అనుభవాన్ని, పెద్దల యొక్క సూచనలు తీసుకొని ముందడుగు వేసి అఖండమైనటువంటి ధనాన్ని ప్రతి ఒక్కళ్ళము కూడా కోటీశ్వరులాగా ఉండాలని, మనం కోటీశ్వరులం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.